చాలామందికి పరిశుద్ధాత్మ అనే అనుభవం గురించి చాలామందికి అవగాహన ఉండదు. అపోస్తలుడైనటువంటి పౌలు అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో ఎఫెసు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమందిని చూసినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు. మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు. ఎందుకు అడుగుంటాడు? వారిలో ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ కదలిక తను చూడలేదు. కనుకనే మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు. తర్వాత పౌలు వారి కోసం ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందారు. ఈ పరిశుద్ధాత్మను అనుభవంలో ఇంగ్లీష్లో నేను అవన్నీ చదివాను, అవే అలాగే రాసుకుని మీకు తెలుగులో చెప్తాను. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ హ్యావింగ్ ద హోలీ స్పిరిట్ అండ్ వాకింగ్ ఇన్ హిస్ మేనిఫెస్టెడ్ పవర్. ఈ దేవుని ఆత్మ కలిగి ఉండడం ఒక అనుభవము, దేవుని శక్తితో మనము నడవడం అనేది ఒక అనుభవం. చాలామంది జీవితాల్లో పరిశుద్ధాత్మ కార్యం వారి జీవితాల్లో అనుభవిస్తారు. వారిని పాపములు ఒప్పింపచేయడం విషయంలో కానీ, వారిని నడిపించడం విషయంలో కానీ, వారిని కొన్నిసార్లు జీవితాల్లో కొన్ని విజన్స్ లేకపోతే ప్రొఫెసీస్ వారిలోంచి రావడం కానీ, ఇవన్నీ కూడా కొన్ని గిఫ్ట్స్ ఉండడం కానీ, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ మనము కలిగి ఉన్నాము అనడానికి కొన్ని నిశ్చయితలు మనం కలిగి ఉంటాం. కానీ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ హ్యావింగ్ ద హోలీ స్పిరిట్ అండ్ వాకింగ్ ఇన్ హిస్ మేనిఫెస్టెడ్ పవర్. దేవుడు ఆ శక్తివంతమైనటువంటి అలాంటి అనుభవంలో మనలందరినీ కూడా నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. చాలామంది జీవితాల్లో మరి ఆ యొక్క శక్తి అనుభవం లేకపోవడానికి గల కారణం అపోస్తల కార్యములు 1:8 చదివి ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు. యాక్చువల్గా ఆ మాట మనం చదివితే అక్కడ చాలా అక్కడ ఆ మాటలోనే అర్థం ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తి దేని కొరకు? మనము భూ దిగంతముల వరకు కూడా ఆయనకు సాక్షులై ఉంటాము అని. మీకు అక్కడ మీరు ఒరిజినల్ వర్డ్ అక్కడ చూస్తే సాక్షులై ఉంటారని అనే మాటను మీరు చూస్తే హతసాక్షులై ఉంటారని కూడా ఉంది. ఏమనుంది? హతసాక్షులు అంటే నా కొరకు చనిపోయినా కూడా మీరు నా కొరకు, అంటే మరణము అనుభవం వచ్చినా కూడా నాకు సాక్షులై ఉంటారని ఉంది. నేను అది చదివినప్పుడు మరి ఇలాగ ఎవరు మాకు చెప్పలేదు అనిపించింది. హతసాక్షులుగా కూడా అయిపోవడానికి సిద్ధపడి ఉంటాము అని ఉంది. కనుక ప్రియ దేవుని వెళ్ళారా, దేవుని యొక్క శక్తి పొందుకున్నప్పుడు మన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భూ దిగంతముల వరకు కూడా మనం ఏమై ఉంటాము? సాక్షులమై ఉంటాము. ఇందులో ఒక 7 విషయాలు ఎందుకు మన జీవితాల్లో, చాలామంది జీవితాల్లో పరిశుద్ధాత్మ అనుభవం, పరిశుద్ధాత్మలో మనం ఆనందిస్తాం, పరిశుద్ధాత్మలో మనం పరవశిస్తాం. అయితే శక్తితో నడవడం అనేది వేరొక అనుభవం. ఇందులో 7 మేజర్ రీజన్స్ మెనీ బిలీవర్స్ రిమైన్ పవర్లెస్ డిస్పైట్ బీయింగ్ స్పిరిట్ ఫీల్డ్. ఆత్మతో నింపబడినప్పటికీ కూడా చాలామంది పవర్లెస్గా ఉండడానికి గల కారణం మొదటిది ల్యాక్ ఆఫ్ సరెండర్. మొదటిదిగా ఏంటంటే మన జీవితాలు దేవునికి మనల్ని మనము అప్పగించుకోకపోవడం వల్ల. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, హోలీ స్పిరిట్ కెనాట్ ఫుల్లీ మూవ్ త్రూ ఎ లైఫ్ దట్ స్టిల్ క్లింగ్స్ టు సెల్ఫ్ విల్. మన జీవితంలో ఈ సెల్ఫ్ విల్ ఉన్న వాళ్ళ జీవితంలో పరిశుద్ధాత్ముడు పని చేయలేడు, పరిశుద్ధాత్ముడు శక్తివంతంగా కదలలేడు. కనుకనే ఈ సెల్ఫ్ విల్ అనేది చాలామందికి స్ట్రాంగ్గా ఉంటుంది. సెల్ఫ్ విల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కనుక ప్రియ, మా ఇంటి పేరు ఐ. మా ఇంటి పేరు ఏంటి? ఐ. ఈ ఐ ఏమవ్వాలి? ఎవరు చంపేయాలి? మీరు చంపేసుకుంటే మీరు ఆత్మహత్య చేసుకుంటారు, ఇంకోళ్ళు ఎవరైనా చంపేస్తే మీరు హత్య చేయబడతారు. ఇది పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో కార్యం చేస్తే ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు అనే మాట మన జీవితాల్లోనికి వస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు వచ్చే అనుభవం ఏంటో చెప్తాడంటే, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై
జీవము కలిగి ఉంది. రోమన్స్ 8th చాప్టర్ మనం చదివితే స్పిరిట్ ఫీల్డ్ ఇప్పుడు తీకండి చదివితే స్పిరిట్ ఫీల్డ్ లైఫ్లో ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. కనుక మన జీవితాల్లో మెనీ బిలీవర్స్ వాంట్ గాడ్స్ పవర్ బట్ రిఫ్యూజ్ టు సరెండర్ దేర్ కంఫర్ట్, డిజైర్స్, హ్యాబిట్స్ అండ్ పర్సనల్ కంట్రోల్. చాలామందికి శక్తిగా ఉండాలని ఉంటుంది. అసలు చాలామందికి శక్తిగా ఉండాలని ఏమి ఉండదు. ఎందుకు ఉండాలి శక్తిగా? మనకు బాగానే ఉంది, అన్నీ తిన్నాము, అన్నీ ఉంటున్నాము, శక్తి ఎందుకు మనకి? దేవుని కొరకు సాక్షులుగా మనం ఉండాలి అంటే చివరికి హతసాక్షులుగా కూడా మనము అంత ధైర్యంగా ప్రభు కొరకు జీవించాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో చాలామంది తొలి దినాల్లో ప్రభు కొరకు నిలవబడి దేవుని కొరకు ఈవెన్ మరణం ఎదురవుతున్నా కూడా ధైర్యముగా వారు మరణాన్ని చంపేస్తామన్నా కూడా వాళ్ళు ఎందుకు అలా ఉండగలిగారు? అవన్నీ చదువుతుంటే ఏదో తేడా ఉంది, వాళ్ళకి మనకి ఏదో తేడా ఉంది అనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన జీవితాల్లో దేవునికి మనము ఇఫ్ ఆర్ రిఫ్యూజింగ్ టు సరెండర్, మన జీవితాల్లో దేవునికి మనం పూర్తిగా అప్పగించుకోకపోతే ఈ ఎక్స్పీరియన్స్లోకి రాము. కంఫర్ట్, డిజైర్స్, హ్యాబిట్స్, పర్సనల్ కంట్రోల్ ఇవన్నీ కూడా మన జీవితాల్లో పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలి. హల్లెలూయా. కనుక మొట్టమొదటి మన ఆత్మీయ అనుభవంలో రక్షించబడిన తరువాత మనం పరిశుద్ధాత్మకు మన జీవితాలు అప్పగించుకోవాలి. గడిచిన ఫ్రైడే కూడా కొన్ని విషయాలు చదువుకున్నాము. అందులో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మకు మన అవయవములను ఏం చేయాలంటే నీతికి సాధనాలుగా మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. మన శరీరములను ఏం చేయాలి? దేవునికి సజీవ యాగముగా అప్పగించుకోవాలి అనే విషయాన్ని ధ్యానం చేసుకున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు లూకాసు వార్త 22:42 నాట్ మై విల్ బట్ దైన్ బీ డన్, నా చిత్తము కాదు ప్రభువా నీ చిత్తమే జరగాలి. క్రైస్తవులమైనటువంటి మన జీవితాల్లో మన ఇష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి ఒక రాంగ్ డాక్ట్రిన్ ఏంటంటే దేవుడు మన యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన కొంచెం ట్రిబుల్ పెట్టమన్నా, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనని ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. అది ప్రామిస్ అందరికీ కూడా చాలా ఇష్టం. కనుక నేను రక్షించబడిన కొత్తలో నాకు ఈ వాక్యం ఒకలాగా అర్థమైంది. నేను ఎదుగుతున్న కొద్దీ ఈ వాక్యము నాకు ఒకలాగా అర్థమవుతుంది. ఇప్పుడు నీ డిజైర్స్ ఏంటి అని అడిగితే ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించబడిన కొత్తలో నేను అనుకున్నాను దేవుడు నా డిజైర్స్ అన్నీ కూడా తీరుస్తాడు. డిలైట్ యువర్ సెల్ఫ్, అది ఇంగ్లీష్లో కూడా కంఠస్థ పెట్టుకొని చెప్పుకునే ఉండండి. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హి విల్ గివ్ యూ డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. బాగా దేవుడు నీ వాంఛలన్నింటినీ కూడా తీరుస్తాడు. ఎంత బాగుంటుంది కదా. మనందరికీ ఏంటి ఈ వాంఛలు ఎక్కువగా మన జీవితాల్లో ఉంటాయి. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడు? మన యొక్క వాంఛలు తీరుస్తాడు. వాక్యము చదువుతుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క వాంఛలే మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆశలు ఏమవుతాయి? మారిపోతాయి. కనుక ఇప్పుడు నా ఆశలన్నీ మారిపోయాయి. నేను అనుకున్నది వేరు, ఇప్పట్లో నేను అనుకున్నది వేరు. పౌలు అంటాడు కొరింథీ పత్రికలో, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు, పిల్లవాళ్ళు ఏమడుగుతారు? మీ ఆశలు ఏంటి అంటే, పిల్లల్ని అడగండి, నువ్వు మంచి మార్కులు వచ్చే కదా నీకు ఆశ ఏంటంటే ఐస్ క్రీమ్ అంటారు. లేకపోతే ఇంకేమంటారు? పిల్లలు ఎవరైనా నాకు మంచి ఉంగరం కొనివ్వా అంటారా? అంటాడు. నీకేం కావాలి నాన్న అంటే ఏమంటాడు? ఉంగరం కొనివ్వరు అంటారు. ఏమంటారు? ఐస్ క్రీమ్ కావాలంటారు. లేకపోతే ఇప్పుడు అందరూ కూడా బిర్యానీ అంటున్నారు. లేకపోతే ఇలాంటివి అడుగుతారు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిన్నవాని వలె ఆలోచించి తిని. పిల్లవాని చేష్టలు కాదు. ఎవరు చేష్టలు అన్నారు? చేష్టలు కాదు, కొరింథీ పత్రికలో ఉంటుంది. పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె ఆలోచించాను, పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానేశానంట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం మెచ్యూర్డ్ అవుతున్న కొద్దీ మన డిజైర్స్ మారుతాయి. చిన్నప్పుడు అలా చదువుతున్నప్పుడు ఏముందంటే, మీకు పెళ్ళి కావాలంటే ఎంత జుట్టు ఉండాలో దేవుణ్ణి అడగండి. జుట్టు ఏం చేసుకుంటారు? ఇప్పుడు అర్థమవుతుంది జుట్టు ఏం చేసుకోవాలి. ఇప్పుడు నేను గాడ్ విల్ గివ్. జుట్టు కూడా దేవుడు ఎంత జుట్టు ఉండాలో, అంటే మగవాళ్ళని అనుకో, అమ్మాయిలకి ఏంటి ఎంత జుట్టు ఉండాలో దేవుణ్ణి అడగండి. ఆడవాళ్ళకి ఎంత పొడుగు ఉండాలి, ఎంత పొట్టు. ఇది ఒక్క స్టేజ్లో బాగానే ఉందనిపిస్తుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళని అడగండి జుట్టు ఎందుకు అని అడగండి.
రూత్ సిస్టర్ ఆనొక చాలా నవ్వుతున్నాడు. జుత్తు ఏం చేసుకుంటారు? మళ్ళీ అది ఊడిపోకుండా ఉండడానికి మనం లేనిపోయినవన్నీ షాంపూలు ఇవన్నీ. పిల్లవానిగా ఉన్నప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ మెచ్యూర్డ్ ఇలాంటివన్నీ అనుకుంటాం. ఇలాగే ఉండిపోయారు చాలామంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి కొరకు మనం ఆశపడాలి. మన హృదయాల్లో దేవుని బిడ్డలారా స్ట్రాంగ్ డిజైర్. బైబిల్ చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మన డిజైర్స్ అన్నిటినీ కూడా మార్చేస్తాడు. గాడ్లీ డిజైర్స్ వస్తాయి మనకి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించేటువంటి ఆశలు మనలో వస్తాయి. అప్పుడు మనము నాట్ మై విల్ లార్డ్ యువర్ విల్ బీ డన్, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అని మనం ప్రార్థన చేస్తాం. మీరు ఆ ప్రార్థనకు వచ్చారంటే ప్రియ దేవుని బిడ్డలారా ఒక మెచ్యూర్డ్ లెవెల్కి మీరు వస్తున్నారు. ప్రతి రోజు కూడా నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక. పవర్ ఫ్లోస్ త్రూ ఈల్డెడ్ వెసల్స్. శక్తి అనేది దేవుని ఎదుట వారు ఎవరైతే సబ్మిట్ చేసుకుంటారో వారిలో నుంచి పనిచేయడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దేవుని శక్తి పని చేస్తేనే చక్కగా దేవుని రాజ్యం కట్టబడుతుంది. చాలాసార్లు ఈ దేవుని శక్తి గురించి, ఒకవైపు ఆత్మీయ ఫలముల గురించి, ఇవన్నీ కూడా ఒకరు ఒకటే ఫాలో అవుతారు. శక్తి గురించి కొంతమంది మాట్లాడరు. పూర్తిగా ఏం చెప్తారు? ఆత్మ ఫలములే ప్రాముఖ్యమైనవి. కానీ శక్తి కూడా చాలా అవసరం. నేను ఈ మధ్యకాలంలో ఆలోచిస్తున్నాను. ఒకసారి ఒక ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళాం. పరిచర్యకి వెళ్ళిన తర్వాత ఆ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళాం. ఆ గ్రామానికి వెళ్తే అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. అక్కడ ఒక అబ్బాయి ఈవిల్ స్పిరిట్స్ పట్టి ఉన్నాయి తనకి. మాకు తెలియదు ఈవిల్ స్పిరిట్స్ అని. ఎందుకు నాకు తెలియదు ఈవిల్ స్పిరిట్స్ ప్రార్థన చేస్తే పోతాయని. చాలా కాలం క్రితం వెళ్తే అక్కడ ప్రార్థన చేసి బాగోట్లేదండి అబ్బాయికి, డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాం, బాగోట్లేదు, ప్రార్థన చేయండి అన్నారు. నేను చేతులేసి ప్రార్థన చేయడం కూడా నాకు తెలియదు. అప్పుడు నేను ఇంకా ఉద్యోగం చేస్తున్నా. చేతులేసి ప్రార్థన చేయడం కూడా తెలియదు. ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు ఉన్నటువంటి ఈవిల్ స్పిరిట్ వాడిని ఎలా వెనక్కి పడిపోయి చాలా దూరం పడిపోయాడు. కాసేపటి తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ఈవిల్ స్పిరిట్ పోయింది. చాలా ప్రశాంతంగా ఉన్నాడు. చెప్తున్నాడు తన అనుభవాలన్నీ కూడా, ఎలా జరుగుతుంది, తనకి ఎంత భయంగా ఉంటుందో అవన్నీ చెప్పాడు అనమాట. తర్వాత ఏం జరిగిందో తెలుసా? వారి తండ్రి, ఆయన, వారి కుటుంబం అంతా కూడా చర్చికి వెళ్ళిపోవడం ప్రారంభించారు. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా ఏమైంది? చర్చికి వెళ్ళిపోవడం ప్రారంభించింది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడితో ఆగిపోకూడదు. ఇప్పుడు వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనం నేర్పించాలి. చర్చెస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఎదగడం నేర్పించకపోతే మరలా లోక సంబంధమైన విషయాలే మరలా నేర్పిస్తే వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక రక్షించబడినటువంటి వాళ్ళకి దైవికమైనటువంటి విధానంలో వారిని పెంచితే వారు స్థిరంగా సంఘంలో ఉంటారు. ఇలాగ చాలా చోట్ల పవర్ మేనిఫెస్టేషన్ అయినప్పుడు, హీలింగ్స్ అయినప్పుడు వాళ్ళు తరువాత దినాల్లో దేవుని యొక్క మందిరంలోనికి వారు మాత్రమే కాదు, వారి కుటుంబాలన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి రావడం ప్రారంభించారు. హల్లెలూయా. కనుక ఎందుకు మనకు శక్తి ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది చాలా శక్తివంతంగా పనిచేస్తున్నాడు. వాడి కార్యములను మనము లయము చేయాలంటే మనకు పరిశుద్ధాత్మ శక్తి అవసరం. కనుక మీకు ఎందుకు శక్తి అవసరం మీకు తెలియకపోతే చాలామంది ఏమనుకుంటారంటే దయ్యాలు వదిలిపెట్టడం మా పని కాదు. చాలామందికి దయ్యాలంటే ఏంటి? దయ్యాలంటే భయం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దయ్యాలంటే భయము ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? వాటి మీద అధికారం దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. నా నామమున మీరు ఏం చేస్తారు? దయ్యములను వెళ్ళగొడతారు. లేకపోతే కొంతమంది దయ్యాలు స్పెషలిస్టులుగా కూడా తయారవుతారు పాస్టర్ గారులు. దయ్యాలు యాక్చువల్గా బైబిల్లో దయ్యాలు స్పెషలిస్ట్ సేవకులు ఎవరు లేరు. మార్కు సువార్త 16 నుంచి ప్రకారంగా ప్రభువు నామునందు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. హల్లెలూయా. దయ్యములను వారు ఏం చేస్తారు? వెళ్ళగొడతారు. ఓకేనా? ఎప్పుడు అది జరుగుతుందంటే మనలో మనం దేవునికి ఏం చేయాలి? సంపూర్ణముగా సమర్పించుకోవాలి. కనుక పరిశుద్ధాత్ముడు మనల్ని ఎవరిని కూడా బలవంతంగా చేయడు. హీ మూవ్స్ వేర్ దేర్ ఈజ్ కంప్లీట్ సరెండర్.
హీ మూవ్స్ వేర్ దెర్ ఈస్ కంప్లీట్ సరెండర్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లోనూ కూడా మనం ఎంతగా ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించడం ప్రారంభిస్తాడు. ఏ బిలీవర్ మే పొసెస్ ద స్పిరిట్ యట్ స్టిల్ రెసిస్ట్ హిస్ లీడర్షిప్. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ యొక్క అధికారము కింద మనం నడవలేకపోవచ్చు. మనందరి జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండవచ్చు, కానీ పరిశుద్ధాత్మ యొక్క అధికారము కింద మనము లేకపోవచ్చు. కనుక ఈ అనుభవాన్ని బట్టి మాత్రమే మనము ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు యొక్క శక్తిని మన జీవితంలో కలిగి ఉండగలం. ట్రూ సరెండర్ మీన్స్ నిజమైనటువంటి మరి సరెండర్, దేవునికి మనల్ని మనం అప్పగించుకునే వారి జీవితంలో ఏమవుతుందంటే లెట్టింగ్ గాడ్ డైరెక్ట్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితాన్ని నడిపించాలని ఆయనకు అప్పగించుకోవాలి. మొదటిది ఏం చేయాలి? లెట్టింగ్ గాడ్ డైరెక్ట్ యువర్ లైఫ్. రెండవది, నేను చాలా ఉన్నాయి కనుక స్పీడ్గా చెప్తున్నాను, ఒబేయింగ్ ఈవెన్ వెన్ అన్కంఫర్టబుల్. మనకిష్టం లేకపోయినా ఆయన చిత్తానికి ఏమవ్వాలి? లోబడాలి. ఒబేయింగ్ ఈవెన్ వెన్ అన్కంఫర్టబుల్. మనకు సౌఖ్యముగా లేకపోయినా ఆయన యొక్క ఉద్దేశానికి చిత్తానికి ఏమవ్వాలి? ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నేను నేర్చుకున్నాను నా జీవితంలో. నాకు ఇష్టం లేకపోయినా నీ చిత్తమే జరగాలి. హల్లెలూయా. కనుక ప్రతిసారి మన ఇష్టం జరుగుతుందని బైబిల్ మనం అదే నేర్చుకున్నాం అనుకోండి, మనకు అది కాదు. దేవుని యొక్క ఆత్మ కొన్నిసార్లు మన ఇష్టం లేని స్థలాలకు మనకి ఇష్టం లేని పనులు కూడా చేపిస్తుంది. హల్లెలూయా. మనం సిద్ధంగా ఉండాలి. ఒబేయింగ్ ఈవెన్ వెన్ అన్కంఫర్టబుల్, రిలీజింగ్ కంట్రోల్. మన జీవితాలను మనం ఏం చేసుకుంటాం? మన కంట్రోల్లోనే ఉంచుకుంటాం. నియంత్రణను విడిచిపెట్టాలి. మనల్ని మనమే నియంత్రించుకుంటాం. ఆ నియంత్రణను మన జీవితాల మీద ఏం చేయాలి? లేకపోతే కొంతమంది జీవితాల మీద ఎవరి నియంత్రణ ఉంటుంది. కనుక ఎవరి కంట్రోల్ కింద కాదు, మనం పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్ కింద ఉండాలి. హల్లెలూయా. చూడండి, మీరు చాలాసార్లు స్టెఫెన్ గురించి, పేతురు గురించి వారు మాట్లాడుతున్నప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అని ఉంటుంది. స్టెఫెన్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండిన వాడు. యాక్చువల్ మీనింగ్ ఏంటంటే దే ఆర్ ఫుల్లీ కంట్రోల్డ్ బై ద స్పిరిట్. వాళ్ళు అప్పుడు ఏమయ్యారంటే పూర్తిగా దేవుని ఆత్మ యొక్క కంట్రోల్లో వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనం అందరం కూడా దేవుని యొక్క ఆత్మ కంట్రోల్లో ఉండము. దేవుని యొక్క ఆత్మ కంట్రోల్లోనికి మనల్ని మనం అప్పగించుకోవాలి. డయింగ్ టు సెల్ఫ్. నాలుగోది ఏంటి? సరెండర్ అంటే డయింగ్ టు సెల్ఫ్. ఈ సెల్ఫ్ చనిపోతే అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు చనిపోవాలి? సెల్ఫ్ చనిపోవాలి. బైబిల్ చెప్తుంది, దోస్ హూ బిలాంగ్ టు క్రైస్ట్ జీసస్ దే ఆర్ క్రూసిఫైడ్ దేర్ ప్యాషన్స్ అండ్ డిజైర్స్ విత్ క్రైస్ట్ జీసస్ అని ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే గలతీ పత్రిక 5వ అధ్యాయము మేబీ 24వ వచనంలో ఉంటుంది. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారని ఉంటుంది. ఇంగ్లీష్లో ఇంకా బాగుంది అది. దోస్ హూ బిలాంగ్ టు క్రైస్ట్ జీసస్ దే ఆర్ క్రూసిఫైడ్ దేర్ ఫ్లెష్ అనుకుంటాను విత్ ఇట్స్ ప్యాషన్స్ అండ్ డిజైర్స్ అని ఉంటుంది. కనుక క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. 24 కనుక ఈ ఎక్స్పీరియన్స్లోనికి రావాలి. మనం పూర్తిగా సెల్ఫ్కి ఏమవ్వాలంటే మనము చనిపోవాలి. ద అనాయింటింగ్ రెస్ట్స్ ఆన్ అవైలబిలిటీ నాట్ టాలెంట్. ప్రభుకి మనల్ని మనము అందుబాటులో ఉంచుకోవాలి. ప్రభు యొక్క శక్తి మన జీవితంలో మనం చూడాలంటే ప్రభుకి మనల్ని మనం ఏం చేయాలి? అందుబాటులో ఉంచుకోవాలి. అవైలబిలిటీ. చాలామందికి పరిశుద్ధాత్మతో నింపబడినప్పటికీ కూడా పరిశుద్ధాత్మకు వారు అవైలబుల్గా ఉండరు. కనుక ప్రభు కొన్నిసార్లు ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, కానీ బిజీ షెడ్యూల్లో దాన్ని బైబిల్ మూసేసి ప్రార్థన బాగా వెళ్తుంటుంది, చాలా పవర్ఫుల్గా వెళ్తుంటుంది, ప్రభు ఆత్మ నడిపిస్తుంటుంది. కానీ ఆ టైంలోనే ఎవరో ఏదో వస్తారు, ఏదో చెప్తారు, వెళ్ళిపోతాం. మరలా ఆ కనెక్టివిటీ దొరకదు. దేవుడికి మనము అవైలబుల్గా ఉండాలి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది సరెండర్లో 4 విషయాలు చెప్పాను. లెట్ గాడ్ డైరెక్ట్ యువర్ లైఫ్. దేవుడు మీ జీవితాలను నడిపించడానికి పూర్తిగా ఆయనకి ఏమవ్వాలి? అందుకే చెప్పాను, పరిశుద్ధాత్ముడు బలవంతంగా చేయడు.
బలవంతంగా చేయడు. కనుక మనల్ని మనం సబ్మిట్ చేసుకుంటే దేవుని ఆత్మ నడిపిస్తుంది. కనుక కావాలంటే ఈ నోట్స్ మీకు అలాగా మీకు నేను పంపిస్తాను. రెండవది, ఇగ్నోరెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ఐడెంటిటీ. మన జీవితాల్లో మన ఆధ్యాత్మికంగా మనము ఆత్మీయంగా మారిన తర్వాత మన గురించి మనకు గుర్తింపు లేకపోవడం, అంటే మనం ఎవరో అనే విషయం మనకు తెలియకపోవడం. మనం ఎవరో మనకు తెలియకపోవడం. ఒకసారి రక్షించబడిన తరువాత మనం ఎవరు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరు అనేటువంటి ఆ ఐడెంటిటీ మనకి తెలియకపోవడం. ఇగ్నోరెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ఐడెంటిటీ. మెనీ క్రిస్టియన్స్ లివ్ తగిన స్థాయి కంటే తక్కువగా జీవించడానికి గల కారణం ఏంటో తెలుసా? బికాస్ దే డు నాట్ అండర్స్టాండ్ హూ దే ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో వారు ఏమై ఉన్నారో వారికి తెలియకపోవడమే పెద్ద సమస్య. బైబిల్ చదువుతుంటే క్రీస్తులో మనం ఏమై ఉన్నామో మనకు తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తులో మనం ఏమై ఉన్నామో మనకు తెలియలేదనుకోండి, మనము ఎలా ఉంటామంటే సాధారణమైన మనుషులంగానే ఉంటాం. సాధారణంగా జీవించడం ప్రారంభిస్తాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం ఏం చెప్తా? హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము, నా జనులు జ్ఞానము లేని వారే నశించిపోతున్నారు. మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానము లేక నా యొక్క జనులు నశించిపోతున్నారు. ఏ జ్ఞానం అంటే దేవుని గురించిన జ్ఞానము. దేవునిలో మనం ఏమై ఉన్నామో, దేవునిలో మనం ఏమై ఉన్నామో. బిలీవర్స్ ఆర్ నాట్ స్పిరిచువల్ బెగ్గర్స్, దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, క్యారీస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్ అండ్ అంబాసిడర్స్ ఆఫ్ హెవెన్. మనము పరలోకానికి రాయబారులమై ఉన్నాం. అంత కరెక్టేనా? పరలోక సంబంధమైన విషయాలకు పరలోకానికి భూమి మీద ఉండి మనం రాయబారులుగా ఉన్నాము. పరలోక సంబంధమైన విషయాలను భూమి మీద తెలియచేయడానికి, ప్రభు యొక్క శక్తిని మనం ఈ లోకానికి చూపించడానికి. పౌలు ఒక చోట ఏమంటాడంటే, దేవుని యొక్క రాజ్యము ఏం కాదు, మాటలు కాదు, ఏమై ఉన్నది? శక్తి అయి ఉన్నది. దేవుని రాజ్యం మాటలు కాదు, శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని రాజ్యం ఏంటి? శక్తి అయి ఉన్నది. కనుక మనము వెన్ ఐడెంటిటీ ఈజ్ ఫర్గాటన్, మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకోలేకపోతే, మనం మర్చిపోతే, మనము దాన్ని ఇగ్నోర్ చేస్తే, ఫియర్ రిప్లేసెస్ కాన్ఫిడెన్స్. దానిలో ఏమొస్తుంది? భయము. మనం ఎంత ధైర్యంగా ఉండాలో ఆ చోట ఏముంటుంది? భయం ఉంటుంది. ఎంత ధైర్యంగా ఉండాలో అక్కడ ఏమొచ్చేస్తుంది? భయం వచ్చేస్తుంది. చాలామందికి ఉన్నటువంటి పెద్ద తలకాయ నొప్పి ఏంటంటే భయం. సాతానుడు అందరికీ ఏం పెడతాడు? భయం పెడతాడు, భయం పెడతాడు. కనుక ఎక్కడ భయం వస్తుంది చెప్పండి మనందరికీ? ఎందుకు భయపడతారు చెప్పండి? చచ్చిపోతామేమో అని భయం పడతారు కదా. ఇప్పుడు ఎవరినైనా చంపేస్తాను, చంపుకో అన్నాడు అనుకోండి, మీకు అర్థమవుతుందా? ఇంక నెక్స్ట్ అనడానికి ఏముంటుంది చెప్పండి మాట? నిన్ను చంపేస్తాను అన్నాడు అనుకోండి, చంపుకో అన్నాడు. చంపుకోండి అన్నారు అనుకోండి, నెక్స్ట్ ఏముంటుంది చెప్పండి? ఇక ఏం ఉండదు. ఫైనల్గా ఎవరైనా ఏం చేయగలరు? ఫైనల్గా చంపేస్తాను అంటారు. అమ్మా విన్నారా? నా వైపు చూస్తున్నాను. చంపేస్తాను అంటే, చంపుకో అంటే ఏమొద్దు. కనుక తొలి ఆది సంఘంలో ఉన్నవాళ్ళు మరణానికి భయపడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేనికి భయపడలేదు? మరణానికి భయపడలేదు. ఎందుకు భయపడలేదు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వారు జీవితాల్లో వారు క్రీస్తులో ఏమై ఉన్నారో వారికి తెలుసు. మా జీవము క్రీస్తు కూడా భద్రము చేయబడి ఉన్నది. హల్లెలూయా. కొలస్సీ పత్రికలో ఉంటుంది ఈ మాట. మన జీవము క్రీస్తు కూడా ఏమై ఉంది? భద్రము చేయబడి ఉన్నది. దేవుడు అలౌ చేస్తే మనం ఏమవుతాం? మరణిస్తాం తప్ప ఎవరూ మనల్ని ఏం చేయలేరు, చంపలేరు. ఎవరు కూడా మనల్ని ఏమీ కూడా చేయలేరు. ఒకవేళ దేవుడిని కృపించి దేవుడు అలౌ చేస్తే మనం మరణిస్తాం తప్ప మనుషులు ఎవ్వరూ కూడా చంపలేరు. యేసుక్రీస్తుకి విషయం తెలుసు. అందుకే పిలాతు అంటాడు ఏమనంటే, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నాతో కరెక్ట్గా చెప్పు, నువ్వు నాతో సత్యం చెప్పు, నేను నిన్ను విడిపిస్తానంటే
నీకు అసలు పైనుండి అధికారం ఇస్తే తప్ప నీకు నా మీద ఏ అధికారము లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తుకు తెలుసు, ఆయన పూర్తి ఐడెంటిటీ ఆయనకు తెలుసు కనుకనే భూమి మీద ఆయన ఎవరికి ఏమవలేదు, మానవుడిగా జీవిస్తున్నప్పటికీ కూడా దేనికి భయపడకుండా ఆయన ధైర్యంగా మాట్లాడారు. కనుక క్రీస్తులో ఏమై ఉన్నామో అది మనకు తెలిస్తే ప్రియ దేవుని బిడ్డలారా మనము కూడా ధైర్యంగా జీవించగలం. లేకపోతే ఫియర్ రిప్లేసెస్ కాన్ఫిడెన్స్, వీక్నెస్ రిప్లేసెస్ అథారిటీ. మన ఐడెంటిటీ మనకు తెలియకపోతే మనం బలహీనంగానే ఉంటాం. ఎప్పుడు కూడా ఎలా ఉంటాము, బలహీనమైనటువంటి క్రైస్తవులంగా ఉంటాం. కొంతమంది ఒక ఆయన ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ తెలుసు కదండి మనం అందరూ ఏంటి, మనం అందరూ బలహీనలు, మనం అందరూ భయస్తులు, అందరినీ సేవకులు అందరినీ కలిపి చెప్తున్నాడు ఆయన. నాకు లోన్ మండిపోతుంది. మండిపోయిన అవకాశం ఎవరిది? ఆయనది. కనుక ఎలా ప్రభా నెక్స్ట్ వీక్ ఇంకొక ఆయన, అంటే మాకు చిన్న ఫెలోషిప్ అవుతుంది, అక్కడ ఇంకొక ఆయన చెప్పాడు దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను అవ్వలేదు అన్నాడు. నాకు భలేగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. ఇవి ప్రతిరోజు మనం ఇది చెప్పుకోవాలి. నేను రాజ్కుమార్ కూడా చెప్పాడు, మొన్న కూడా మేము చెప్పుకున్నాం. మనం ఏం కన్ఫెస్ చేసుకోవాలి? నేను తలగా ఉంటాను, తోకగా ఉంటాను. ఈ కాదు, తోకా తల కాదు మనకు కావాల్సింది. అది పాత నిబంధన. తోకా తల కొత్త నిబంధన. దేవుడు నాకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాను కానీ పిరికితనం గల ఆత్మను దేవుడు నాకు ఇవ్వలేదు. హల్లెలూయా. మనము కొత్త నిబంధనలో ఉన్న వర్డ్స్ని మనం కన్ఫెస్ చేసుకోవాలి. ఐఎమ్ ఏ న్యూ క్రియేషన్. క్రీస్తు నందు ఉన్నయెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్త వాయను. కనుక చాలా వర్డ్స్ కొత్త నిబంధనలో ఉన్నటువంటి మాటలను మనము కన్ఫెస్ చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. కనుక తర్వాత ఈ ఫియర్ దాటి మీద బాండేజ్ రిప్లేసెస్ డొమినియన్. మనము ఆధిపత్యంలో ఉండవలసిన వారము బంధకాల్లోనికి వెళ్ళిపోతారు. ఆధిపత్యంలో ఉండవలసిన వారు దేంట్లోకి వెళ్ళిపోతారు? ఫియర్ అనేది మనుషులను బంధకాల్లోనికి తీసుకొని వెళ్తాడు, బాండేజ్లో ఉంచుతాడు. బాండేజ్ అంటే ఏంటో చాలామంది మీరు అనుకుంటారు. ఇప్పుడు చాలాసార్లు ఆవులను గేదెలను కడతారు చూసారా? కట్టిన తర్వాత అది ఎంతవరకు వెళ్ళచ్చు? వెళ్తుంది, దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ తాడు ఎంతవరకు వెళ్తుందో అంతవరకే. తర్వాత ఏమవ్వాలి? తాడు ఏమవుతుంది? మెడకి అడ్డేస్తుంది. మరలా ఏం చేయాలి? వెనక్కి వెళ్ళిపోవాలి. దో వీఆర్ క్రిస్టియన్స్, బిలీవర్స్, కానీ చాలామందికి ఏముంటాయంటే బంధకాలు ఉంటాయి చాలామందికి. ఎప్పుడు ఈ బంధకాలు పోతాయంటే దేవుని వాక్యము, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రివల్యూషన్ నెక్స్ట్ వర్డ్కి వచ్చేసరి చెప్తాను. మనం ఎప్పుడైతే ఆ క్రీస్తులో మనం ఏమై ఉన్నామని దేవుని వాక్యం మనకు చెప్తాదో ఆ బంధకాలన్నీ కూడా అప్పటికప్పుడే తెగిపోతాయి. హల్లెలూయా. కనుక దేవుని వాక్యము మనం చదువుతున్నప్పుడు క్రీస్తులో మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. కనుక మన ఐడెంటిటీ క్రీస్తులో ఏమైనదో మనం తెలుసుకుంటే మన బంధకాలన్నీ కూడా మనకు ఒక అలవాటు ఏంటంటే బంధకాల్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా చేంజ్ చేస్తే, ప్రేయర్ చేస్తే ఏమవుతుంది? పోతాయి. ఈ అలవాట్లోనే ఉంటారు. కానీ దేవుని వాక్యం మీరు చదువుతుంటే రక్షించబడిన తర్వాత క్రీస్తులో మనం ఏమైనా మనకు తెలుసుకుంటే ఆ బంధకాలన్నీ కూడా పోతాయి. హల్లెలూయా. దానికి స్పెషల్గా ప్రేయర్ ఏం చేయాల్సిన అవసరం లేదు. క్రీస్తులో నేను ఏమై ఉన్నానో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన కొలసియన్స్ 1:13. ప్రియ దేవుని, ఇవన్నీ కూడా నేను ఎందుకు ఆ వచనాలన్నీ అలా చెప్తున్నానంటే అవన్నీ కూడా నేను బైహార్ట్ చేయడమే కాదు, నేను కన్ఫెస్ చేసుకుంటాను. కనుక దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి ఏం చేశాడు? విడిపించాడు. ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా దేవుడు మనలను చేశాడు. కనుక మనం ఒకవేళ మన ఐడెంటిటీ మనకు తెలియకపోతే బాండేజెస్ అనేది మన జీవితాల్లో వచ్చేస్తాయి. బాండేజ్ రిప్లేసెస్ డొమినియన్. మనము ఆధిపత్యంలో ఉండవలసిన వారము, ఆధిపత్య స్థితిలో ఉండవలసిన వారము బంధకాల్లోనికి వెళ్ళిపోతాం. చాలాసార్లు మనకు చిన్నప్పుడు బాతు కథ చెప్తారు తెలుసా? ఎంతమంది గుర్తుంది? బాతుని చంపేస్తాడు ఒక అబ్బాయి, చచ్చిపోద్ది అది బై మిస్టేక్, బాణం పెట్టి కొడితే. మీకు ఎవరు గుర్తులేనట్టుంది. చచ్చిపోతే ఆ లక్క ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళ అక్క రోజు నువ్వు బాతుని చంపేసో మీ నాన్నకి చెప్తానంటది.
అదే వాళ్ళ నాన్నకి చెప్పేస్తానంటే అప్పటి నుంచి కూడా ఏం చేస్తా, పని అమ్మాయి వాళ్ళ అక్కో తెలియదు, మొత్తం వీడు పని చేయించవలసిన వాడు ప్రతిరోజు కూడా ఏం చేస్తాడు, నీళ్లు మొయ్యడం, అంట్లు తోమడం అన్నీ చేయడం చేయిస్తుంటుంది అనమాట. ఏమనంటే అంటుంది అనమాట. చిన్న కార్టూన్ కూడా వచ్చింది, మీరు చూడలేదేమో. బాత్ అనగానే నీళ్ళు పోయి అంటే నేను మోయను, నేను ఎందుకు మోస్తాను అంటే బాతు అనగానే మోస్తాను. వీళ్ళ నాన్నగారికి చెప్పేస్తాడేమో అని భయం. ఒకరోజు ఏంట్రా అంత బరీగా ఉన్నామంటే, ఒకరోజు సంతేనా బాగా చచ్చిపోయింది అంత పోనీ అన్నాడు. ఇన్ని రోజులు ఉన్నాడు ప్రాబ్లంలో. మనము మన పాపములు మనం ఒప్పుకుని ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన ప్రభువు సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తాడు. ఇలా మిస్టేక్ జరిగిపోయిందని చెప్పి మనం తిరిగి బాండేజ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రభు దగ్గరికి వచ్చి మన మిస్టేక్స్ అన్నీ ఒప్పుకొని ప్రభుతో మరలా అదే అనుబంధంలో మనం కొనసాగచ్చు. హల్లెలూయా. అందుకని బైబిల్ యోహాను పత్రికలో చాలా మంచి మాటలు రాశాడు. మీలో ఎవడైనా పాపము చేస్తే తండ్రి యొద్ద మన కొరకు ఉత్తరవాది ఉన్నాడు అంటాడు. మీలో ఎవడైనాను పాపము చేస్తే తండ్రి యొద్ద మనకు ఎవరున్నారు, ఉత్తరవాది ఉన్నాడు. ఉత్తరవాది అంటే మన పక్షముగా మాట్లాడే న్యాయవాది మన పక్షముగా ఉన్నాడు కనుక మనం ధైర్యముగా ఆయన కృపాసింహాసనం యొద్దకు వెళ్ళవచ్చు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జీసస్ ఓవర్కేమ్ టెంప్టేషన్స్ బికాస్ హీ న్యూ హూ హీ వాజ్. లైక్వైజ్ స్పిరిచువల్ అథారిటీ గ్రోస్ వెన్ బిలీవర్స్ అండర్స్టాండ్ దేర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. అందుకే యోహాను భక్తుడు ఏం చెప్తాడంటే, యు ఆర్ ఆఫ్ గాడ్ లిటిల్ చిల్డ్రన్. మీరు దేవుని సంబంధులు. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దామా? యు ఆర్ ఆఫ్ గాడ్ లిటిల్ చిల్డ్రన్. తెలుగులో ఏమన్నా, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మనలో ఉన్నవాడు ఎవరు? లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుని వాక్యం మనం తెలుసుకుంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుని వాక్యం మనం ఎంతగా తెలుసుకుంటామో, మనము దేవుని సంబంధాలు మనం తెలుసుకుంటున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మన మీద ఉన్న బాండేజెస్ అన్నీ తెగిపోతాయి. అందుకే సాతానుడు మనల్ని ఎన్నైనా చేయనిస్తాడు, కానీ మనము వాక్యము తెలుసుకోవడానికి ఇష్టపడడు. వాక్యము చదవడం మీకు ఎప్పుడు నిద్ర ఎక్కువ వస్తుంది చెప్పండి? బైబిల్ తీయగానే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. చర్చిలో కూడా ఏమొస్తుంది? ఎప్పుడు ఏ టైంలో వస్తుంది? నేను చాలా చర్చెస్కి వెళ్ళేవాడిని. అంతసేపు ఎంత వర్షిప్ చేస్తారంటే పక్కల్ని తన్నేసి పక్కల్ని కొట్టేసి అరిచేసి మొత్తం వర్షిప్ చేస్తారు. వాక్యం అనగానే కళ్ళు తెలేసేస్తారు. ఇలా కళ్ళు పడిపోతుంటే ఇలా 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 అంటుంటారు. వాక్యము మీరు వెళ్ళండి, ఆరాధన చేసుకోండి చక్కగా. మీరు ఎంతసేపు ఎంత గట్టిగా ఆరాధన చేస్తారో చేసుకోండి, వాక్యం మాత్రం వినద్దు. సాతానుడు కూడా ఏమి ఎత్తుకెళ్ళిపోయాడు చెప్పండి? ఎక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోయాడు? వారి హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఏం చేశారట? ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు? వాడికి వాక్యము తెలిస్తే మీకు అన్నీ తెలిసిపోతాయి. హల్లెలూయా. మీకు అన్నీ తెలిసిపోతే, మీరెవరో తెలిసిపోతే మీరు నన్ను ఏం చేయరు? నాకు భయపడరు, నన్ను లెక్క చేయరు. అంతేకాదు, మీరెవరో తెలిసిపోతే పరిశుద్ధాత్ముడు మీలోంచి ఏం చేయడం ప్రారంభిస్తాడు? ఆయన హోలీ స్పిరిట్ యొక్క ఫ్లోను మనం అనుభవించగలుగుతాం. పవర్ బిగిన్స్ విత్ రెవల్యూషన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పవర్ బిగిన్స్ విత్ రెవల్యూషన్. మీరు ఎప్పుడైనా చూడండి, బైబిల్ చదువుతున్నప్పుడు సడన్గా ఒక రెవల్యూషన్ వచ్చిందనుకోండి, గొప్ప శక్తి అయిపోద్ది, గొప్ప ఆనందం అయిపోద్ది. మీకు ఎవరో ఏదో ఇచ్చేసినట్టు ఫీల్ అయిపోతారు, ఎంతో ఆనందంగా అయిపోతారు. ఆ రెవల్యూషన్ స్టార్ట్ అవ్వగానే మీకు ఏమొచ్చేస్తుంది? పవర్ అనేది వస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మూడవది, సమయం లేదు కనుక స్పీడ్గా వెళ్ళిపోతున్నాను, ఈ నోట్స్ మీకు ఇస్తాను, పంపిస్తాను. డిస్కనెక్షన్ ఫ్రమ్ ద వర్డ్. దేవుని వాక్యముతో డిస్కనెక్ట్ అవ్వడం. దేవుని వాక్యముతో డిస్కనెక్ట్ అయితే స్లోగా మన జీవితంలో పవర్లెస్గా మారిపోతాం. హోలీ స్పిరిట్ వర్క్స్ టుగెదర్ విత్ స్క్రిప్చర్. దేవుని వాక్యముతో కలిసి పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. దేవుని వాక్యం ఉన్న చోట దేవుని ఆత్మ ఉంటుంది. కలుగును గాక అని పలకగానే అక్కడ ఎవరు పనిచేశారు? పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడు పనిచేయాలి అంటే దేవుని వాక్యం మన హృదయాల్లో ఉండాలి. ఏ బిలీవర్ కెనాట్ వాక్ ఇన్ పవర్
వైల్ నెగ్లెక్టింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తూ శక్తివంతంగా మనము జీవించలేము. మనకు పరిశుద్ధాత్మ ఉంది, కానీ ఈరోజు మనము శక్తివంతంగా ఎందుకు జీవించలేకపోతున్నామంటే నెగ్లెక్టింగ్ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తే శక్తివంతంగా మనము జీవించలేము. కనుక మనమందరమును కూడా దేవుని వాక్యాన్ని అనుదినము కూడా దేవుని బిడ్డలారా ధ్యానిస్తూ ఉండాలి. యోహాను సువార్త 6:63 ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు, దేవుని మాటలు ఆత్మ జీవమునై ఉన్నవి. కనుక దేవుని మాటలు మన హృదయాల్లో ఉంటే దేవుని బిడ్డలారా, తర్వాత వర్డ్ చాలా బాగుంటుంది. ద బైబిల్ ఈజ్ నాట్ మెర్లీ ఇన్ఫర్మేషన్. బైబిల్ కేవలము సమాచారము కాదు. ప్రపంచంలో ఉన్న బుక్స్ అన్నీ కూడా సమాచారం, కానీ ఈ బుక్ ఏంటి? సమాచారం ఇచ్చేది కాదు, దేవుని బిడ్డలారా మనతో మాట్లాడేది. హల్లెలూయా. సజీవమైనది. ఏ బుక్ అయినా సజీవమైన బుక్ ఉంటుందా? సజీవమైనది అంటే ఏంటి? ఎవరైనా చనిపోయారు అనుకోండి, మాట్లాడట్లేదు, గబుక్కొని మీరు ఎలా వెళ్ళాలంటే అన్నారు అనుకోండి, అమ్మమ్మ ప్రాణం ఉంది మాట్లాడుతున్నాడు, ఏమంటారు? మాట్లాడుతున్నాడు అంటారు కదా. దేవుని బిడ్డలారా, ఈ బుక్ ఏం చేస్తుంది? సజీవమైనది. దేవుని వాక్యం ఏంటి? సజీవమైనది. కనుక ఆ సజీవమైనది మనతో ఏం చేస్తుంది? మాట్లాడదు. అంతేకాదు, బలమైనది. తర్వాత ఏమన్నాడు? బలమైనది, 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను పదునైనది. కనుక దేవుని బిడ్డలారా, ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చే బుక్ కాదు. ఇట్ ఈస్ స్పిరిచువల్ లైఫ్ అండ్ డివైన్ ట్రూత్. ద స్పిరిట్ మ్యాగ్నిఫైస్ ద వర్డ్ హిడెన్ ఇన్సైడ్ ద బిలీవర్. దేవుని వాక్యం ఎవరు హృదయంలో ఉంటుందో ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు ఘనపరచడం ప్రారంభిస్తాడు. కనుక మన హృదయాల్లో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది గనక వారి అడుగులు జారవు. 37వ కీర్తనలో ఉంటుంది ఈ మాట. దేవుని ధర్మశాస్త్రం ఎవరి హృదయాల్లో ఉంటుందో, దేవుని వాక్యం ఎవరి హృదయాల్లో ఉంటుందో వారి అడుగులు వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. దేవుని యొక్క ఆత్మ దేవుని బిడ్డలారా, చక్కని మాట అది. ద స్పిరిట్ మ్యాగ్నిఫైస్ ద వర్డ్ హిడెన్ ఇన్సైడ్ ద బిలీవర్. ఎవరి హృదయాల్లో దేవుని వాక్యం ఉంటుందో దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు ఘనపరుస్తాడు. కనుకనే దేవుని వాక్యం మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. వితౌట్ స్క్రిప్చర్ డిజర్న్మెంట్ వీకెన్స్. వివేచన అనేది ఉండదు. ప్రతిదాన్ని నమ్మేస్తారు. ప్రతిదాన్ని ఏం చేస్తారు? నమ్మేస్తారు. డిజర్న్మెంట్ అంటే వివేచించడం. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించండి అన్నాడు. ఎవరో చెప్పుంటారులేండి, మీరు చెప్పారంటే యోహాన్ చెప్తాడు 4వ అధ్యాయంలో. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించండి. ఈవెన్ తిమోతికి పౌలు రాస్తూ కూడా అంచె దినములలో చాలామంది మోసపరుచు ఆత్మల యందు లక్ష్యం ఉంచి భ్రష్టులైపోతారు అన్నాడు. చాలామంది. కనుక దేవుని వాక్యము కలిగిన వారు దేవుని బిడ్డలారా డిజర్న్మెంట్ అనేది కలిగి ఉంటారు. డిజర్న్ చేయగలుగుతారు. అది దేవుని సంబంధమైనదా లేకపోతే మానవ సంబంధమైనదా. మీకు ఇప్పుడు దయ్యపు ఆత్మకు దేవుని ఆత్మకు మధ్యలో ఇంకొకటి ఉంటుంది. ఏంటి చెప్పండి? అది డేంజర్. చాలాసార్లు నన్ను దయ్యం ఆత్మ అంటావా? దయ్యం కాదు కానీ నువ్వే మాట్లాడేస్తున్నావమ్మా. చాలాసార్లు ఏమవుతుంది? మనుషులే చెప్పేస్తుంటారన్నమాట. అది దేవుని చిత్తానుసారముగా దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళు ఏమవుతారంటే దాన్ని డిజైన్ చేయగలుగుతారు. లేకపోతే దేవుని వాక్యం తెలియని వాళ్ళు ప్రతిదీ కూడా ఏమనుకుంటారు? దేవుని సంబంధమైనది అనుకుంటారు. డిజర్న్మెంట్ వీకెన్స్, ఫెయిత్ బికమ్స్ అన్స్టేబుల్. వాక్యం లేకపోతే విశ్వాసం ఏమవుతుంది? అన్స్టేబుల్, అస్థిరంగా అయిపోద్ది. దేవుని బిడ్డలారా, స్థిరంగా ఉండదు. విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలంటే ప్రతి దినము కూడా వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి. వాక్యంలో 2 విధాలు ఉంటాయి. మీరు చదువుతూ ఉంటారు కదా, చాలామంది వాళ్ళు ఎంతకాలం చదువుతుంటారు తెలుసా? ఎంతో కాలంగా చదువుతారు. కొంతమంది రికార్డు కూడా ఉంటుంది. నేను బైబిల్ ఎన్నిసార్లు చదివానో తెలుసా? దేవుడు మీతో ఎన్నిసార్లు మాట్లాడాడు అనేది మనకు ఆత్మీయ అనుభవం. నువ్వు 100 సార్లు చదవచ్చు, దేవుడు నీతో మాట్లాడకపోతే. హలో, వాక్యము చదువుతున్నప్పుడు మీరు 100 సార్లు చదివిన దేవుడు మీతో మాట్లాడకపోతే, వాక్యము మీరు చదువుతూ ఉంటుండగా దీంట్లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే దేవుడు మీతో మాట్లాడతాడు.
ఆమె కనుక అప్పుడు మన ఫెయిత్ స్ట్రాంగ్ అవుతుంది. దేవుడు మనతో మాట్లాడుతుంటే ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తును గురించిన మాటలు మన జీవితంలో విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఒక ఇంగ్లీష్ వెర్షన్లో ఏముంటుంది, ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్. దేవుడు తన గురించి తాను చెప్పేటువంటి ఆ మాటలు మన ఫెయిత్ని బలపరుస్తాయి. ఎమోషన్స్ డామినేట్. వాక్యం లేకపోతే ఎమోషన్స్, అర్థం చాలా జాగ్రత్తగా వినండి. ఇవన్నీ నేను చదువుతున్నప్పుడు అబ్బా చాలా బాగున్నాయి, అందుకే ఇది ఎలాగైనా చెప్పాలి అనుకున్నాను. ఎమోషన్స్ స్పిరిచువల్గా ఉన్నట్టుగా ఉంటారు కానీ ఎమోషన్స్ ఉంటాయి. చాలాసార్లు మనము ఏడ్చారు కదా, ఏడుస్తున్నారు కదా, ఈ ఫీలింగ్లో ఉన్నారు కదా, గట్టిగా ప్రార్థన చేశారు కదా, మేబీ అవి చాలాసార్లు ఎమోషన్స్ అయి ఉండొచ్చు. అదేంటి ఎమోషన్స్ అయి ఉండొచ్చు. అది వాక్యం తెలిస్తే ఆ డిజైన్ చేయొచ్చు, వివేచించవచ్చు. మనం దేవుని వాక్యం మన జీవితాల్లో లేకపోతే ఎమోషన్స్ ఏమవుతాయి, డామినేట్ చేస్తాయి. కనుక మన ఎమోషన్స్ ఎప్పుడూ కూడా దేవుని వాళ్ళు దేవుని వాక్యం చేత ఏమవ్వాలి, కంట్రోల్ చేయబడి ఉండాలి. స్పిరిచువల్ అథారిటీ ఫేడ్స్. వాక్యం లేకపోతే ఆత్మీయ అధికారం రోజు రోజుకి ఏమవుతుంది, వాడిపోతుంది. ఫేడింగ్ అంటే వాడిపోతుంది, వెలిసిపోతుంది అనమాట. కనుక దేవుని బిడ్డలారా, జీసస్ డిఫీటెడ్ సాటన్ బై డిక్లేరింగ్ ఇట్ ఈస్ రిటన్. సాతానును యేసుప్రభు ఎలా జయించారు, వాక్యమును ఇలాగ రాయబడి ఉంది అని చెప్పడం ద్వారా ఆయన సాతానుని జయించారు. హల్లెలూయా. కనుక వాక్యం లేకపోతే మనం అపవాదిని జయించలేము. మనకు అథారిటీ ఉండదు, శక్తి ఉండదు, వీక్ అయిపోతాం. దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలంటే వాక్యం లేకపోతే మన దగ్గర కత్తి కూడా ఉండదు, ఆయుధం కూడా ఉండదు. ఆయుధం ఉంటే ఏం చేయగలుగుతాం, వెంటనే ఏం చేస్తాం, శత్రువుని జయించగలుగుతాం. కనుక మన అందరి జీవితాల్లో దేవుని వాక్యం అనే ఖడ్గము ధరించుకొని, దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గమును ధరించుకొని అపవాది ఒకటి ఫెయిత్ని దేంతో పోల్చాడంటే షీల్డ్తో పోల్చాడు కదా. అగ్ని బాణాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి, ఆర్పేస్తాము. ఫెయిత్ని ఖడ్గముతో ఏం చేయాలి, అటాక్ చేస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది డిఫెన్స్ మోడ్లోనే ఉంటారు, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి, అటాక్ చేయాలి. అపవాదిని ఎదిరించుడి, వాడి మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించుడి. ఎంత భయం పెడతాడు తెలుసా. నేను ఒకసారి ఒక మీటింగ్కి వెళ్తున్నాను. ఆ మీటింగ్కి ప్రయాణం మార్నింగ్ 6 o'clock ట్రైన్ అనమాట. అంటే 5 గంటలకి లేచి వెళ్ళిపోవాలి. అదే టైంలో నాకు 4 o'clockకి ఒక కల వచ్చింది. ఏం కల వచ్చిందంటే, నేను మీటింగ్కి వెళ్తున్నాను, ఇంటి దగ్గర అందరూ గుంపు కూడీసి ఉన్నారంట. ఏంటి, అందరూ గుంపు కూడీసి ఉన్నారు. ఎవరికి బాగలేదు అంటే లిడియా కనిపించట్లేదు, లిడియా మాట్లాడట్లేదు, లిడియా అంటే చనిపోయింది అనమాట. ఇప్పుడు నేను మీటింగ్కి వెళ్ళాలా వద్దా? కొంతమందికి ఎప్పుడు భయపించే కళ్ళు వస్తుంటాయి అన్నీ. ఇక్కడ ఎవరు పంపిస్తుంటారు ఇవి? నేను మీటింగ్ ఎన్ని గంటలకు వెళ్ళాలి? 5 గంటలకు వెళ్తాను కానీ స్టేషన్కి వెళ్ళలేం కదా, జన్మభూమికి. ఉదయం మీటింగ్కి వెళ్ళాలి. నేను ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాను మీటింగ్కి. వెళ్ళిపోయిన తర్వాత కూడా మధ్యలో ఫోన్ చేశాను, లేచిందా లేదా, చుట్టూ జనాలు వచ్చారా లేదా అని చేశాను. రాత్రి మీటింగ్ మర్చిపోయాను. మళ్ళీ అక్కడ వెళ్ళిపోయాం, అందరూ పలకరించారు, అన్ని మీటింగ్ అయిపోయింది. రాత్రి 10 అయ్యేసరికి ఇంచుమించు సైలెంట్లో పెట్టేస్తాం కదా ఫోను, 10 కాల్స్ ఉన్నాయండి ఇంటి దగ్గర నుంచి. 10 కాల్స్ చూడగానే కళ. దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తు నామములో క్యాన్సిల్ చేసుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ 10 కాల్స్ వాళ్ళు దేనికోసం, ఏ ట్రైన్కి వస్తున్నారు, ట్రైన్ దొరికిందా, మీటింగ్ ఎలాగుందా, మీటింగ్ అయ్యిందా అని మాత్రమే చేశారు. కానీ ఏ ప్రమాదకరమైన విషయము లేదు. కనుక దేవుని బిడ్డలారా, మనము ఈ కలలు పట్టుకొని వెళ్తున్నారు అనుకోండి, దేంతోనో ఏదో ఈదారు అంటారు, మరి నాకు అది కరెక్ట్ గుర్తురావట్లేదు. అర్థమవుతుంది కదా. కళలు దేవుని బిడ్డలారా, నేను తప్పన్ను, కానీ వాటిని దాటి మనం వెళ్ళాలి. వాక్యం అనే ఖడ్గంతో మనం వాటిని ఎదిరించి వెళ్ళాలి. ఓకేనా. మన జీవితాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఏ బిలీవర్ ఫిల్డ్ విత్ ద వర్డ్ బికమ్స్ స్ట్రాంగ్ ఇన్ స్పిరిచువల్ వార్ఫేర్ బికాస్ ద హోలీ స్పిరిట్ యూజెస్ స్క్రిప్చర్ యాజ్ ఎ వెపన్. పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో పనిచేయాలంటే పరిశుద్ధాత్ముడు ఏ వెపన్ వాడతాడు? మీరు ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచం గురించి చదివితే దేవుని వాక్యం అనే ఆత్మ
ఖడ్గము అంటాడు. కనుక హోలీ స్పిరిట్ యూజెస్ స్క్రిప్చర్ యాజ్ ఏ వెపన్. ఓకే, 4వ విషయంలోకి వెళ్తున్నాను. అన్ఫర్గివ్నెస్ అండ్ ఇన్నర్ పొల్యూషన్. దేవుని యొక్క శక్తి మన జీవితంలో పని చేయకపోవడానికి గల కారణం ఏంటంటే అన్ఫర్గివ్నెస్ అండ్ ఇన్నర్ పొల్యూషన్. ఏ హార్ట్ ఫిల్డ్ విత్ బిట్టర్నెస్, ప్రైడ్, jealousy, offense or unforgiveness blocks the flow of the Holy Spirit. హలో, ఈరోజు చాలామంది క్రైస్తవులు బలహీనంగా ఉండడానికి చాలా ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? ఏ హార్ట్ ఫిల్డ్ విత్ బిట్టర్నెస్, ప్రైడ్, jealousy, offense or unforgiveness blocks the flow of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన చాలాసార్లు మనలో దుఃఖపడుతూ ఉంటాడు. అన్ఫర్గివ్నెస్, క్షమించలేకపోవడం. చేదు, ఏదో చేదును వారి హృదయాల్లో దాచుకొని ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ చేదును మనము ఒప్పుకొని ప్రియదేవుని బిడ్డలారా విడిచిపెట్టాలి. అంతేకాదు త్వరితముగా మనము ఇతరులను ఈజీగా క్షమించగలిగే అనుభవంలోనికి రావాలి. కొంతమంది క్షమించడం ఎంత కష్టమో. ఎందుకు కష్టం అంటే మీరెంత క్షమించబడ్డారో మీకు తెలియలేదు కనుక. నేను ఎంత క్షమించబడ్డానో నేను తెలుసుకుంటే నేను ఈజీగా ఇతరులను కూడా ఏం చేయగలుగుతాను? క్షమించగలుగుతాం. మనము ఎంత ప్రభువుకు దగ్గరగా వస్తామో మనకి ఈ విషయం అర్థమవుతుంది. నేను దేవుని చేత ఏమయ్యాను? క్షమించబడ్డాను, ప్రభువు నన్ను క్షమించాడు అని మనకు తెలిసినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, దీని గురించి చాలా విషయాలు చెప్పచ్చు, సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ప్రైడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పిరిచువల్ ప్రైడ్ ఉంటుంది, జనరల్ ప్రైడ్ ఉంటుంది. గనక ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఈ రెండింటిని డీల్ చేయాలి. మనం స్పిరిచువల్గా బాగా ఉంటున్నప్పుడు కూడా ఏమవుతుంది? మనకు ప్రైడ్ వస్తుంది. ఈ ప్రైడ్ని మనం డీల్ చేయలేకపోతే పరిశుద్ధాత్ముడు పని చేయలేడు. ఆ ప్రైడ్కి యాంటీడోట్ ఏంటో తెలుసా? ఆల్వేస్ గివ్ గ్లోరీ టు గాడ్. దేవునికి నిత్యము ఏం చేయాలి? మహిమను మనము చెల్లించాలి. జెలసీ, ఇది చాలా ప్రమాదకరమైనది మన జీవితాల్లో. ప్రియదేవుని బిడ్డలారా, ఇవి హోలీ స్పిరిట్ ఫ్లోని బ్లాక్ చేస్తాయి. అఫెన్స్ అండ్ అన్ఫర్గివ్నెస్ బ్లాక్స్ ద ఫ్లో ఆఫ్ ద హోలీ స్పిరిట్. కనుక ఎప్పటికప్పుడు మనము ప్రభు దగ్గర నుంచి ప్రియదేవుని బిడ్డలారా ఆ యొక్క నూతన హృదయాన్ని మనం కోరుకోవాలి. దావీదు ఒక సమయంలో చాలా శక్తివంతంగా ఉండేవాడు. దావీదు ఇలా ప్లే చేస్తే దయ్యాలు పారిపోయేవాడు. దావీదు ఇలా ప్లే చేస్తే ఏమయ్యేవి? దయ్యాలు ఏమయ్యేవి? పారిపోయేవి. కనుకనే ఇది ఎవరు చెప్పారు? సౌలుకి దయ్యం పట్టేస్తుంటే ఒక వ్యక్తి చెప్పాడు అనమాట, సార్ ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు, అతడు మ్యూజిక్ ప్లే చేస్తే ఎలాంటి దయ్యమని వదిలేస్తుందండి అన్నాడు. అతడు వర్షిప్ చేస్తే ఎలా తెలిసింది? మీ గురించి మీరు చెప్పుకోవడం కాదు, మీకు పబ్లిసిటీ మనుషులే ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు యొక్క శక్తి మనలో ఉంటే మన పబ్లిసిటీ ఏమవుతుంది? వాళ్ళే ఇస్తారు. ప్రియదేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైడ్ రాకుండా, ఏ విధమైనటువంటి సెల్ఫ్ గ్లోరిఫికేషన్ రాకుండా దేవుని మహిమపరచాలి. ప్రియదేవుని బిడ్డలారా, అటువంటి శక్తి తనలో వెళ్తూ ఉండేది. కనుకనే సులువుగా గొలియాతును చూడగానే ఏమన్నాడు? అసలు గొలియాతును చూడట్లేదు. ఏమన్నాడు? ఆయన చంపేస్తే ఏం బహుమతి అని అడిగాడు. గొలియాతును చూశాడా? వీళ్ళందరూ ఎవరిని చూస్తున్నారు? దావీదేం చూస్తున్నాడు? అసలు గొలియాతుని, వాడిని చంపేస్తే ఏంటి బహుమతి అని అడిగాడు. ఏంటి? ప్రియదేవుని బిడ్డలారా, ధైర్యంగా వెళ్ళిపోయాడు. ఏమిచ్చారు? ఆర్మర్ అంతా కూడా ఇచ్చారు. ఇవి నాకు అలవాటు లేదన్నాడు. తనకి ఏది అలవాటో దాన్ని పట్టుకునే వెళ్ళి ఏం చేశాడు? గొలియాతుని చంపాడు. ప్రియదేవుని బిడ్డలారా, దీని గురించి కూడా చాలా విషయాలు చెప్పచ్చు ప్రియదేవుని. కానీ ఒక దినం వచ్చింది, హీ లాస్ట్ హిస్ పవర్. తనకు అర్థమైంది తన యొక్క శక్తి ఏమైంది? పోయింది అని. తన జీవితంలో ఆ పవర్ పోయింది, ఆ పరిశుద్ధాత్మ యొక్క ఫ్లో పోయింది. కనుక మరలా ఏమవుతున్నాడంటే Psalms 51:10, క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్ ఓ గాడ్. నాలో శుద్ధ హృదయమును కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా
పుట్టించము. పరిశుద్ధాత్మ మనలో ఫ్లో అవ్వకపోతే ఆగి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో సరి చేసుకొని మనం ముందుకి వెళ్ళిపోవాలి. మెనీ బిలీవర్స్ ఆర్ స్పిరిచువల్లీ డ్రై బికాస్ ఇన్వర్డ్ వూండ్స్ రిమైన్ అన్రిజాల్వ్డ్. వారి జీవితంలో చాలా అన్రిజాల్వ్డ్ వూండ్స్ అలా ఉండిపోయాయి, గాయాలు ఉండిపోయాయి. కనుకనే ఆ గాయాలు సాల్వ్ చేసుకునేంత వరకు కూడా ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ మనలోంచి ఏమవదు, ఫ్లో అవ్వదు. గాడ్ స్పిరిట్ ఫ్లోస్ త్రూ క్లీన్ అండ్ హంబుల్ హార్ట్స్. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనం చూడాలంటే ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలోంచి ఆ యొక్క అన్ఫర్గివ్నెస్, ప్రైడ్ ఇవన్నీ కూడా తీసేసుకొని మనల్ని మనం క్లీన్ చేసుకుంటే, మనం తగ్గించుకుంటే దేవుని శక్తి మనలో నుంచి ఫ్లో అవుతుంది. కనుక అన్ఫర్గివ్నెస్ ప్రొడ్యూసెస్ స్పిరిచువల్ హెవీనెస్, లాస్ ఆఫ్ పీస్, ఎమోషనల్ బాండేజ్, రిడ్యూస్డ్ స్పిరిచువల్ సెన్సిటివిటీ. కనుక ఇవన్నీ వివరించడానికి సమయం లేదు, అలా చెప్పేశాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆ క్షమించలేకపోతే స్పిరిచువల్ హెవీనెస్, భారంగా ఉంటాం, మనం భారం ఫీల్ అవుతాము. లాస్ ఆఫ్ పీస్, ఎమోషనల్ బాండేజ్, రిడ్యూస్డ్ స్పిరిచువల్ సెన్సిటివిటీ. మీరు క్షమించకపోతే ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? మనం చెప్పాను నేను. మీరు మొట్టమొదటి ప్రార్థన ఎవరికి చేయాలి తెలుసా? మీరు ఇలా కళ్ళు మూయగానే మీరు ఎవరిని క్షమించలేకపోతున్నారో వాళ్ళ గురించి చేయాలి. ఫస్ట్ ఎవరు కనబడతారు మీకు? సాతాన్ కాదు, అది సాతాన్ కాదు తీసుకొస్తుంది. దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నువ్వు ఎవరిని క్షమించలేకపోతున్నావో వారిని మనం మొట్టమొదటి ఏం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి. కనుక మనం వారిని క్షమించడం. నెగ్లెక్టింగ్ ప్రేయర్, 5వది నెగ్లెక్టింగ్ ప్రేయర్. ప్రేయర్ ఈజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ స్పిరిచువల్ పవర్. మనము ప్రార్థించడమే మనకు ఆత్మీయ జీవితానికి గొప్ప శక్తి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా మనము మన జీవితాల్లో స్పీడ్గా చెప్పేస్తాను నేను. మెనీ బిలీవర్స్ లూజ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ బికాస్ దే నెగ్లెక్ట్ ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో అన్యోన్యమైనటువంటి ఆ ప్రేయర్ టైం నెగ్లెక్ట్ చేస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క పవర్ అనేది వారి జీవితంలో వారు అనుభవించలేరు. ప్రేయర్ ఈజ్ నాట్ ఎ రిలీజియస్ ఆబ్లిగేషన్, ఇట్ ఈజ్ కమ్యూనియన్ విత్ హెవెన్. ప్రార్థన అనేది ఒక మతపరమైనటువంటి ఒక ఆచారము కాదు, బాధ్యత కాదు. అది మనము పరలోకముతో మనం ఏం చేస్తున్నాము? సంభాషణ చేస్తాం. వెన్ ప్రేయర్ వీకెండ్స్ స్పిరిచువల్ ఫైడ్ ఫేడ్స్. అగ్ని ఏమవుతుంది? ఆరిపోతుంది. మళ్ళీ డిజర్న్మెంట్ డిక్లైన్స్. ఫెయిత్ వీకెండ్స్ పవర్ డిక్రీజెస్. కనుక ప్రార్థన దేవునితో ఆ ఇంటిమసీ మనకు తగ్గిపోతే ఆటోమేటిక్గా మనం బలహీనమైపోతాము. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రే వితౌట్ సీజింగ్. ఏ ప్రేయర్లెస్ బిలీవర్ బికమ్ స్పిరిచువల్లీ వర్నబుల్. ప్రార్థన లేని విశ్వాస ఆధ్యాత్మికంగా ఏమవుతాడు? బలహీనమైపోతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా మనందరి జీవితాల్లో కూడా ప్రేయర్ లైఫ్ అందరిది కూడా పర్సనల్గా దేవునితో గంటల తరబడి గడిపేటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే దేవుని శక్తి మనలోంచి ఏమవుతుంది? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది లేదనుకోండి మనం వెంటనే మన యొక్క గురి దేని వైపు వెళ్తుంది తెలుసా? హాస్పిటల్స్ మీద వెళ్తుంది, లేదంటే ఇంకెవరి మీదకి వెళ్తుంది? మనుషులు ఎవరు మనకు సహాయం చేస్తారో వాళ్ళ వైపు వెళ్తుంది. ఒకసారి మా అమ్మగారుకి మెడికల్ ఫ్రీ అనమాట. కనుక తొందరగా డాక్టర్ దగ్గరికి, ఇంకా ఫ్రీ కదా. రెండోది ఏంటి? మందులు ఫ్రీ. ఎన్ని స్ట్రిప్స్ కొంటారు తెలుసా? స్ట్రిప్పులు 3 నెలల కింద 3 నెలలు ఫ్రీ కదా, 1 మళ్ళీ అది ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అవన్నీ పడేయాలి. ఒకరోజు అలాగే నేను ఎక్కడో ఆఫీసులో ఉన్నాను, నా పరిస్థితి ఏం బాగాలేదు, అర్జెంటుగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి, నువ్వు అర్జెంట్ రావాలి అన్నది. చాలా కాలం క్రితం. నేను సరే బండి వేసుకొని నేను ఇంటికి వస్తున్నప్పుడు రెడీగా మళ్ళీ బ్యాగులు ఊరు వెళ్తున్నట్టు 2 బ్యాగులు రెడీ చేసింది. 2 బ్యాగులు రెడీ చేసింది. మాట్లాడట్లేదు. నువ్వు ఇంకా మా అమ్మగారికి ఒకటి ఉంటుంది, మీ మాట్లాడే నాకేం బాగాలేదు, నీరసం ముందు మాట్లాడక అనేస్తాను. బట్ నేనేం చెప్తే నేను నీతో ఏం చేయట్లేదు, మాట్లాడలేకపోతున్నాను, నీరసం ముందు నన్ను మాట్లాడించకనేస్తుంది. ఇంక మాట్లాడించకంటే నీరసంగా మాట్లాడలేకపోతుంది. మళ్ళీ కాసేపటికి నేనే మా అమ్మ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మాట్లాడచ్చు. మనం ఏమైనా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి నువ్వు మాట్లాడించకచ్చి నాకు చాలా నీరసంగా ఉంది, నాకు మాటలు రావట్లేదు. సరే మాటలు రావట్లేదు కాదు కానీ 1 నిమిషం ఉండి ఆయిల్ రాసి ప్రార్థన చేద్దామని ఆయిల్ రాసి ప్రార్థన చేసి బాగానే ఉంది, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదు.
నేను అనుకున్నాను ఇది 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 సరైనది కాదు అని నాకు అర్థమైంది. ఇది హాస్పిటల్కి వెళ్ళే విషయం కాదని అర్థమైంది. ఆయిల్ రాసి ప్రేయర్ చేసాం అనమాట. ఆ తర్వాత ఏమైంది, మనం తొందరగా ఏమవుతారు తెలుసా? ఎందుకు? దేవుని బిడ్డలారా, మనకు దేవునితో కనెక్ట్ అయి ఉంటే ముందు దేవుని దగ్గరికి వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని నేనేం చెప్పట్లే. దేవుని బిడ్డలారా, ముందు ఎవరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆరవది స్పిరిచువల్ కాంపల్సెన్సీ. హోలీ స్పిరిట్ రెస్పాన్స్ టు హంగర్, ప్యాషన్ అండ్ పర్స్యూట్. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న ఆకలిని బట్టి, మనకున్నటువంటి ఆ వాంఛ, శక్తి కావాలి ప్రభువా, దేవుని యొక్క శక్తి కావాలి, నీ శక్తి కావాలి, నీ శక్తి చేత నేను జీవించాలి అని మనం ఆశపడుతున్న కొద్దీ ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన యొక్క శక్తిని మన జీవితాల్లో అత్యధికంగా దేవుడు దయచేయడం ప్రారంభిస్తాడు. కనుక చాలామంది ఆత్మ సంతృప్తితో జీవించేస్తారు. బాగానే ఉన్నాము కనుక, బాగానే ఉన్నాం అనుకుంటారు, కానీ లాస్ ఆఫ్ హంగర్ ఫర్ గాడ్, డ్రై ప్రేయర్ లైఫ్, కంఫర్టబుల్ క్రిస్టియానిటీ, ల్యాక్ ఆఫ్ ప్యాషన్, స్పిరిచువల్ లేజినెస్, ఇవన్నీ కూడా మీరు దేవుని బిడ్డలారా ఆత్మ సంతృప్తితో జీవించేస్తున్నారు. కానీ మీ జీవితాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉంటే దేవుని కొరకైన ఆకలి ఉండాలి. ఎప్పుడు కూడా మనము ఆధ్యాత్మికంగా వెనకబడిపోతున్నాము అనడానికి సూచనలు ఏంటో తెలుసా? దేవుని వాక్యం చదవలేకపోవడమే, దేవుని వాక్యం చదవాలనే ఆశ లేకపోవడమే మీరు స్పిరిచువల్గా డ్రై అయిపోతున్నారు. ప్రేయర్ లైఫ్ డ్రై అయిపోద్ది. చర్చ్కి వెళ్ళాలంటే డ్రైనెస్, ఏది చూసినా ఏం వెళ్తాంలే అని. దేవుని బిడ్డలారా, దాని అర్థం మీరు డ్రై అయిపోతున్నారు. కనుక ఇవన్నీ మీరు పెడతాను, మరలా మీరు చదువుకోండి దేవుని బిడ్డలారా. కనుక పవర్ ఇంక్రీజెస్ వెన్ బిలీవర్స్ పర్స్యూ గాడ్ బియాండ్ కన్వీనియన్స్. మన కన్వీనియన్స్ సమయాల కన్నా మనము దేవుని సన్నిధిలో అధికముగా ఎప్పుడైతే గడుపుతామో మనలో దేవుని శక్తి పనిచేయడం ల్యాక్ ఆఫ్ ఒబీడియన్స్. హోలీ స్పిరిట్ ఎంపవర్స్ దోస్ హూ ఒబే. మనందరికీ తెలుసు ఈ వాక్యము, దేవుడు మాకును తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అనే వర్డ్ పేతురు ప్రసంగిస్తూ వాడతాడు. ద హోలీ గోస్ట్ హూమ్ గాడ్ హ్యాత్ గివెన్ టు దెమ్ దట్ ఒబే హిమ్. యాక్ట్స్ 5:32. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు మేము సాక్షులమై ఉన్నామని చెప్తారు. కనుక దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఒబీడియన్స్ అన్లాక్స్ మేనిఫెస్టేషన్. ఓకే, కనుక దేవుని బిడ్డ సమయం అయిపోయింది, నేను కొంచెం లేట్ అయిపోయాను కనుక ఇవన్నీ ఇన్ని ఉన్నాయి కదా, మరి ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా చెప్పలేదు, మీకు ఆ నోట్స్ పెడతాను. కనుక దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో మనమందరం ఈ చివరి దినాల్లో శక్తివంతమైన క్రైస్తవులంగా జీవించాలి. ఆమేన్. ఈ శక్తి కావాలంటే ఇవన్నీ మీరు డీల్ చేసుకొని పరిశుద్ధాత్మకి మీరు అనుకోవచ్చు ఇవన్నీ చేయాలా. అలౌ హోలీ స్పిరిట్. ఎస్ఆర్ మనోహర్ గారు ఆయన స్టార్టింగ్లో ఒక విషయం చెప్పాడు. ఆయన ఒక విషయం చెప్పినప్పుడు అప్పుడులో క్యాసెట్స్ ఉండేవి, నాకు తెగ విన్నానమాట ఆ మెసేజ్ని. ఒక ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటిలో కాక్రోచెస్, ర్యాట్స్, ఇంకా ఏవేవో ఉన్నాయి, తేళ్ళు, జెర్రులు. ఎప్పుడైతే ఆయన ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆయన ఒక ఇలిస్ట్రేషన్ చెప్తున్నాడు, ఎప్పుడైతే లైట్ వేశాడో అందులో చాలా వరకు ఏమయ్యాయి, కనిపించలేదు. పరిశుద్ధాత్ముడు కూడా ఎప్పుడైతే మనలోనికి వచ్చి పనిచేయడం ప్రారంభిస్తాడో మనలో ఉన్నటువంటి వాటి అన్నిటిని కూడా ఆయన తరిమేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఈ లోనున్నవన్నీ కూడా ఏం చేస్తాడు? ఆయన తరిమి వేస్తాడు. ఎప్పుడు మనం ఆయనకి ఏం చేయాలి? సబ్మిట్ చేసుకోవాలి, అనుమతి ఇవ్వాలి. అనుమతిస్తే ఆయన అన్నిటిని తీసేస్తాడు. దేవుని వాక్యము మనం ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉంటుండగా దైవ శక్తి మన జీవితాల్లోంచి పనిచేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. లోకము దేవుని బిడ్డలారా ఏమి చూడాలంటే దేవుని శక్తిని చూడాలి. ఆమేన్. దేవుని శక్తిని ప్రజలు చూడాలంటే మనలో ఆ ఆసక్తి ఉండాలి, డిజైర్ ఉండాలి. నామినల్గా బాగానే ఉంది, నామినల్ క్రిస్టియన్ లైఫ్కి మనము ఆత్మతృప్తితో బ్రతికేస్తున్నాం కాదు. దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క ఆత్మశక్తి కొరకు ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు అనుదినము మనల్ని నింపాలని మనం కోరుకోవాలి. ఆమేన్. అనుదినము నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా,
నలుదిశల సువార్త ప్రకటింప నీ ఆత్మను కృమ్మరించుము. అనుదినము నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా. నలుదిశల సువార్త ప్రకటింప నీ ఆత్మను. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధన 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 నీకే. అందరం కలిసి చెప్తాము. ఆరాధన 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 నీకే. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. గది మీద అపొస్తలులపై కుమ్మరించిన ఆత్మవలే, పరిశుద్ధాగ్ని జ్వాలవలే నీ ఆత్మను కుమ్మరించుము. పాడుదాం అందరం కూడా. మెడగది దేవా నీ శక్తితో మమ్మల్ని నింపు దేవా. ఈ చివరి దినాల్లో శక్తివంతముగా పనిచేయాలి ప్రభు. పరిశుద్ధాగ్ని జ్వాలవలే నీ ఆత్మను కుమ్మరించుము. అందరం కలిసి చెప్తాం. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. అనుదినము నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా. నలుదిశల సువార్త ప్రకటించ నీ ఆత్మను కుమ్మరించుము. అనుదినము నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా. నలుదిశల సువార్త ప్రకటింప నీ ఆత్మను కుమ్మరించుము. చివరిసారిగా అందరూ కలిసి. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధన 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 నీకే. ఆమేన్. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా. యేసయ్యా
ప్రభు నీ శక్తి మాలో ప్రవహించాలి ప్రభా. నీ శక్తి ప్రతి ఒక్కరిలో ప్రవహించాలి తండ్రి. ప్రభా నీ శక్తిని లోకానికి చూపించే వారిగా మమ్మల్ని ఉంచండి ప్రభా. యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అందరూ కూడా కళ్ళు మూసుకొని పరిశుద్ధ ఆత్మకు మన జీవితాలు అప్పగించుకుందాము. ప్రభు యొక్క శక్తి కురుచ కాలేదు. దేవుని యొక్క శిష్యులు అపోస్తులను వాడుకున్నటువంటి ఆత్మ ఈ దినము కూడా ఆయనకు అందుబాటులో ఉండే, ఆయనకు సమర్పించుకున్నటువంటి వారిని వాడుకోగలడు. బిటర్నెస్, జెలసీ, ప్రైడ్ దేవుని యొక్క ఆత్మ ప్రవాహమునకు, ఫ్లోకి అడ్డగిస్తుంది. ఏదైనా కూడా మన జీవితాల్లో నుంచి అన్ఫర్గివ్నెస్, క్షమించలేకపోవడం, దేవుని వాక్యము నిర్లక్ష్యం చేయడం, దేవునితో గడిపే సమయాన్ని నిర్లక్ష్యము చేయడం బలహీనమైన క్రైస్తవులుగా మనల్ని ఉంచుతుంది. బలవంతులమైన దేవుని బిడ్డలముగా, బలవంతులమైన విశ్వాసులముగా, దేవుని శక్తి కలిగిన వారముగా మనము ఉండాలని దేవుని ఆత్మ కోరుకుంటున్నాడు. వి హ్యావ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాము. ఆయన శక్తి మనలో నుంచి ప్రవహించాలంటే ఈ ఉదయాల్లో ఆయనకు సమర్పించుకుందాం. తండ్రి, నాట్ మై విల్ లార్డ్, నా చిత్తము కాదు నీ చిత్తము నెరవేరును గాక. నాట్ మై డిజైర్స్ లార్డ్, నా వాంఛలు కాదు ప్రభు, నీ వాంఛ నెరవేరును గాక. నీ వాంఛ, నీ చిత్తము నా జీవితంలో నెరవేరును గాక. తండ్రి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా, ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి నీ శక్తిని దయచేయి. నీ శక్తి వారిలోంచి ప్రవహింపచేయి ప్రభా. నీ ప్రభావం వారిలోంచి ప్రవహింపచేయి తండ్రి. ప్రభు, ప్రజలు నీ శక్తిని చూడాలి, నీ ప్రభావమును చూడాలి తండ్రి. నాయన, లోకము నాయన తండ్రి అపవాది బంధకాల్లో ఉంది. ప్రజలు అపవాది బంధకాల్లో ఉన్నారు. ఆ బంధకాల్లోంచి ప్రజలు విడిపించబడాలి తండ్రి. నీ బిడ్డల ద్వారా, మందరి ద్వారా తండ్రి, చెరలో ఉన్న వారికి విడుదల కలగాలి తండ్రి. బంధకంలో ఉన్న వారికి విడుదల కలగాలి తండ్రి. బంధింపబడిన వారికి యేసు నామములో విడుదల చూడాలి తండ్రి. దుఃఖాక్రాంతులు నాయన తండ్రి, దుఃఖములో ఉన్న వారికి నాయన తండ్రి సంతోష వస్త్రము మా ద్వారా కలగాలి తండ్రి. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం పొందుకోవాలి తండ్రి. దుఃఖములకు ప్రతిగా పూదండ దేవా పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడా వాడుకో తండ్రి, మమ్మల్ని వాడుకో తండ్రి. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని వాడుకో తండ్రి. లార్డ్, ఫర్గివ్ us లార్డ్. నీ ప్రవాహానికి ఆటంకంగా ఉన్న వాటిని బట్టి క్షమించు. నీ ప్రవాహానికి ఆటంకంగా ఉన్న వాటన్నిటిని బట్టి ప్రభు యేసు రక్తము చేతనైనా మమ్మల్ని శుద్ధి చేయండి. దేవా, మమ్మల్ని శుద్ధి చేయి. నీ శక్తితో మమ్మల్ని నింపు తండ్రి. భూదిగంతముల వరకు సాక్షులుగా మేము ఉండినట్లు నీ శక్తితో మమ్మల్ని నింపు. నీ శక్తితో ప్రతి బిడ్డను నింపు ప్రభా. పరిశుద్ధాత్ముడా ప్రవహించు తండ్రి. పరిశుద్ధాత్ముడా ప్రతి బిడ్డలో ప్రవహించు తండ్రి. ప్రవహించు. యేసు రక్తం కిందకు వస్తున్నాం తండ్రి. ప్రభువైన యేసు రక్తం కిందకు మేము వస్తున్నాము తండ్రి. క్షమించు, క్షమించు. నిన్ను దుఃఖపరిచిన సమయాలను బట్టి క్షమించు నాయన. నీ వాక్యం నెగ్లెక్ట్ చేసిన సమయాలను బట్టి, నిర్లక్ష్యం చేసిన సమయాలను బట్టి, నీతో సహవాసమును నిర్లక్ష్యం చేసిన సమయాలను బట్టి క్షమించండి. మరొకసారి ప్రభుకి మన జీవితాలు రీడెడికేట్ చేసుకుందాం. ప్రభు బలముగా నిన్ను వాడుకుంటాడు. ప్రభు యొక్క శక్తి బలముగా నిన్ను ఆవరిస్తుంది. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, స్తోత్రం తండ్రి.
నీ ఆత్మ బలముగా మరలా ప్రతి బిడ్డ మీదకు దిగి వచ్చును గాక తండ్రి. బలముగా నీ శక్తి ప్రతి ఒక్కరిని కమ్ముకొనును గాక తండ్రి. ఈ చివరి దినాల్లో ప్రభు మేమందరము ప్రభు యొక్క శక్తి కలిగి పనిచేయడానికి కృప చూపించండి, వాడుకోండి. దావీదు నాయన మ్యూజిక్ ప్లే చేస్తుంటే దేవా నాయన ప్రవహించిన ఆ అభిషేకము శక్తి మేము మాట్లాడుతుంటే ప్రవహించాలి, మేము వాక్యం చెప్తుంటే ప్రవహించాలి, సాక్ష్యం చెప్తుంటే ప్రవహించాలి ప్రభా. అనేకులు రక్షణ పొందాలి. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మేము దేవుని సంబంధులం అని ఒప్పుకుంటూ మీ ఆత్మకు నీ వాక్యానికి ప్రతి బిడ్డను అప్పగిస్తూ ఈ వాక్యము ఇంకను ప్రభా వారి ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా ఈ వాక్యము ఇంకను వారితో మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ లార్డ్. గివ్ ఆల్ ద గ్లోరీ, ప్రైజ్, ఆనర్ లార్డ్. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, ప్రవాహము, సన్నిధి, ఆశగల ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రవహించునుగాక. ఆమేన్.